మానసిక ఆందోళన, ఒత్తిడి, భయాలు పెరిగిపోతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మన పురాతన కాలంలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారు. అందులో ఒకటే నాదయోగ. అదే ప్రస్తుతం మనం ఎక్కువగా వింటున్న సౌండ్ థెరపీ. దీంతో ఒత్తిడికి పరిష్కారంతో పాటు యాంగ్జైటీ, ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. సౌండ్ థెరపీ అసలు నాదయోగ. విభిన్న రకాల పాత్రల మీద శబ్దాలు చేస్తూ వాటి నుంచి వచ్చే ధ్వనితో ఉపశమనం, మానసిక ప్రశాంతత అందించడమే సౌండ్ థెరపీ కాన్సెప్ట్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్కు బెస్ట్ సొల్యూషన్గా నిలుస్తోంది సౌండ్ థెరపీ. ఈ సౌండ్ థెరపీని టిబెట్లో నేర్చుకుని వచ్చి నగరంలో సెషన్లు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అక్కడ బౌద్ధ మత గురువుల ద్వారా బుద్ధిస్ట్ సౌండ్ థెరపీలో శిక్షణ పొందుతున్నారు. మనిషిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి సౌండ్ థెరపీ పనిచేస్తుందన్నారు ఎక్స్పర్ట్స్. ఉరుకుల పరుగుల జీవన విధానంలో, జీవన శైలిలో వచ్చిన మార్పులతో, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు సిటీ జనం. దీంతో ఎక్కువగా మానసికంగా అలసిపోతున్నారు. అటువంటి వారికి ఈ సౌండ్ థెరపీ సహాయం చేస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. మన బ్రెయిన్ వేవ్ స్టేట్స్ అని ఉంటాయి మోడర్న్ న్యూరో సైన్స్లో. దీన్నే మనము యోగిక్ ట్రెడిషన్స్లో వైఖరి, మధ్యమ, పశ్యంతి అండ్ పరానాద, ఈ 4 స్టేట్స్ని బీటా, ఆల్ఫా, తీటా అండ్ డెల్టాగా మనము పిలుస్తాము. అయితే మీకు బ్రీఫింగ్ ఇవ్వాలి అనంటే ఒక్కొక్క స్టేట్లో, ఇప్పుడు బీటా వచ్చేసి వైఖరి వచ్చేసి అలర్ట్, అవేక్, బాడీలీ కాన్షియస్ స్టేట్, ఎక్స్టర్నల్లీ అవేర్ స్టేట్. అయితే మనము జనరల్లీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండ్ ఎనీ సైకలాజికల్ డిజార్డర్లో మనము గామా స్టేట్ అంటే చాలా హయ్యర్ స్టేట్లో నడుస్తూ ఉంటుంది మన బ్రెయిన్ అనేది. దాంతో వచ్చేసి మనకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే హయ్యర్ స్టేట్స్ నుంచి లోవర్ స్టేట్స్లో రావడానికి మనకు ఇది నాద యోగా అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు గెట్ ఇన్ టు అ లోవర్ స్టేట్ అన్నమాట. సిటీలో ఈ సౌండ్ థెరపీ ట్రెండింగ్లో ఉంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులకు సౌండ్ హీలింగ్ థెరపీలను నిర్వహిస్తున్నారు ఎక్స్పర్ట్స్. పర్సనల్గా, గ్రూప్లకు సపరేట్గా ప్యాకేజీలను అందిస్తున్నామని తెలిపారు. అన్ని వయసుల వారికి సెషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు సౌండ్ థెరపిస్టులు. ఇక మరోవైపు సౌండ్ థెరపీతో మనసు ప్రశాంతంగా ఉందంటున్నారు సెషన్స్కి అటెండ్ అయిన ప్రజలు. దీంట్లో నాద యోగా ఆర్ సౌండ్ హీలింగ్లో మనకు వచ్చేసి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్, సింగింగ్ బౌల్స్, టిబెటన్ బౌల్స్ అని అంటాము. ఇవి ట్యూన్ ఉంటాయి, నాన్ ట్యూన్ ఉంటాయి. ట్యూన్ బౌల్స్లో మనకు 7 మ్యూజికల్ నోట్స్, సప్త స్వరాలు, సారీ, గా, మా, ప, దా, ని ఆర్ CDEFGAB మ్యూజిక్ థియరీలో ఉంటుంది. అయితే మనకు బాడీలో కూడా 7 ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ 7 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. సో ఈ 7 మ్యూజికల్ నోట్స్ అనేవి కరెస్పాండింగ్లీ 7 ఎనర్జీ సెంటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కావున మనకు ఈ 7 మ్యూజికల్ నోట్స్ ప్రాపర్గా మనకు వైబ్రేషన్స్ అనేది పాస్ అవ్వడం జరిగితే మన ఎంటైర్ బాడీ అండ్ మైండ్ బ్యాలెన్స్ స్టేట్లో వస్తుంది. నేను ఒక 3 months నుంచి సౌండ్ హీలింగ్ క్లాసెస్కి వస్తున్నాను. అంటే ఇప్పటికీ చాలా నాకు చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఇప్పటికీ చాలా బాగా రిలీఫ్గా ఉంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గాయి. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి కూడా నేను చాలామందికి రికమెండ్ చేస్తున్నాను. సో దట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా ఇప్పుడు చాలా ఇది బూమింగ్లో ఉంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్గా కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ తోటి, సౌండ్స్ తోటి మనకి మైండ్ అండ్ బాడీ బోత్ రిలాక్స్ అవుతుంది, నాట్ ఓన్లీ మైండ్. యోగా, మెడిటేషన్తో పాటు పురాతన కాలం నాటి నాదయోగా సౌండ్ థెరపీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఉపయోగపడుతుందంటున్నారు ప్రజలు.